హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలవాలంటే ప్రోటోకాల్ పాటించాలి అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మరి దీనికి సంబంధించి 42 నిబంధనలు ఉంటాయంటూ ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపైన బన్నీ టీం అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులను అన్నింటినీ కూడా ఖండించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రోటోకాల్స్ నిజంగానే 42 రూల్స్ ఉన్నాయా, ఇటువంటి అంశాలపైన అల్లు అర్జున్ మేనేజర్ అయినటువంటి శరత్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ ని కలవడం కష్టమే అనుకుంటే పొరపాటే అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి శరత్ చంద్ర నిర్మిస్తున్నటువంటి గుర్తుకొస్తున్నాయి మూవీ లాంచ్ లో పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో ఈ క్వశ్చన్ ఒక రిపోర్టర్ రేస్ చేయగా దీనికి బదులిచ్చారు శరత్ చంద్ర గారు. మరి ఇవన్నీ కలవాలంటే ప్రోటోకాల్స్ ఈ 42 రూల్స్ ఉంటాయి అని అందరూ సందేహంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన క్లారిటీ ఇస్తూ శరత్ చంద్ర గారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. మరి ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో వస్తున్నటువంటి AA22 వర్కింగ్ టైటిల్ తో వస్తున్నటువంటి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత అన్ని కూడా భారీ బడ్జెట్ మూవీలపైనే దృష్టి పెట్టారు. మరి పుష్ప 2 ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు అట్లీ సినిమాతో తర్వాత లోకేష్ గణకరాజు దర్శకత్వంలో కూడా వస్తున్నటువంటి మూవీ పైన ఆయన నటిస్తున్నారు. ఆ తర్వాత వేరే దర్శకుడు కూడా లైన్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో బిజినెస్ పరంగా కూడా కుక్కపేటలో భారీ స్థాయిలో నిర్మించినటువంటి థియేటర్ కి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దానికి గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. సో అల్లు శిరీష్ కూడా ఈ మార్చ్ 6th వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. నీ మ్యారేజ్ చేసుకుని ఆయన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. సో అల్లు ఫ్యామిలీ అంతా అటు బిజినెస్ ఇటు సినీ కెరీర్ లో ముందుకు వెళ్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన పుష్పతో ఎప్పుడైతే పాపులర్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన పైన కొన్ని ఇటువంటి కామెంట్స్, అంటే అల్లు అర్జున్ కలవాలంటే ప్రోటోకాల్స్ నిబంధనలు ఉంటాయి, ఆయన అందరికి అందుబాటులో ఉండరు, ఇటువంటి ఎన్నో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ఎస్పెషల్ గా ఒక బ్రాండ్ స్ట్రాటజీ చేసినటువంటి కామెంట్స్ కావడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి. సో అందరూ కూడా బహుశా నిజమేనేమో అలాగే ఉంటుందేమో అని అనుకున్నారు. సో దీని అన్నిటికీ కూడా చెక్ పెడుతూ అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి గుర్తుకొస్తున్నాయి సినిమా బాల్యం అంటే రీల్స్ ఆ ప్రోత్సాహంతో బాల్యంలో మనం చేసినటువంటి ఆడుకున్నటువంటి తీరు ఇవన్నీ కూడా చూసి ఆయన ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలి అనుకున్నారట. సో ఈ గుర్తుకొస్తున్నాయికి సంబంధించినటువంటి ఈవెంట్ లోనే అల్లు అర్జున్ గారి గురించి ఒక క్వశ్చన్ రేస్ చేయగా ఆయన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఒక పక్క అల్లు అర్జున్ వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. పుష్ప 2 కూడా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత అట్లీ AA22 వర్కింగ్ టైటిల్ తో వస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పైన అయితే భారీ హైప్ నెలకొంది. అసలు ఈ సినిమా నుంచి ఏదైనా కీలక అప్డేట్ వస్తే బాగుండని కూడా అల్లు ఫ్యాన్స్ తో పాటు ఎస్పెషల్ గా బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి ఏప్రిల్లో అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఇటు అట్లీ ప్రాజెక్ట్ పైన లోకేష్ గణకరాజు దర్శకత్వంలో వస్తున్నటువంటి ప్రీ లుక్ ఉంటుందా, పోస్టర్ ఉంటుందా, ఇటువంటి సస్పెన్స్ అయితే నెలకొంది. మరి బన్నీ బర్త్డే రోజు ఎటువంటి కీలక అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది చూడాలంటే మరి బర్త్డే వరకు వెయిట్ చేయాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.